అతిథిని చెంప పగలగొట్టిన అహల్య. అసలు అహల్యను ఇంట్లో నుంచెల్లి బయటికి గెంటేసిన బామ్మ. అసలు అహల్యను ఇంట్లో నుంచెల్లి బయటికి ఎందుకు గెంటేస్తుందో వీడియోలో తెలుసుకుందాం. బాబు గురించి బ్యాడ్గా మాట్లాడిన మాటలన్నీ అహల్య వింటుంది. అదే మీరా రూపంలో ఉన్న అహల్య విని కిందికి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది అతిథి. అప్పుడు వెంటనే గౌతమ్ అసలు ఇక బ్యాడ్గా నువ్వెందుకు మాట్లాడావు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు గౌతమ్. బాబు కోసం నేను అలా ఎందుకు మాట్లాడతాను? మరి తను చెప్పేదంతా అబద్ధమా అనేసరికి అసలు తనకి ఏ అధికారం ఉందిరా బాబు గురించి అలా మాట్లాడితే? తనకి ఏ అవసరంతో అలా అతిథి మీద చెయ్యెత్తిది? అసలు అహల్యనా కన్నబిడ్డనా? రేషం తెగ పొంచుకొచ్చింది అని చెప్పేసి ఈ విధంగా భానుమతి అంటుండగా, నానమ్మ హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టర్ పేషెంట్ మీద అందరి మీద ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరా గారు బాబు మీద అలా మాట్లాడినంత మాత్రాన తన తల్లి కాలేదు కదా. నా అహల్య 9 నెలలు నవమోసాలు కంది. అయినా బాబు నా కొడుకు లాంటి వాడే కదా గౌతమ్ అని అతిథి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అసలు నా కొడుకు నీ కొడుకు ఎలా అవుతాడు? నా భార్య నవమోసాలు కంది కాబట్టి నా భార్య నాకు పుట్టిన నా కొడుకు. ఇంకొకసారి ఆ మాట అంటే మర్యాద దక్కదు. ఏంటిరా అసలు నువ్వు అతిథి మీద చెయ్యి చూపించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదురా. 2 రోజుల కోసం బాబును ఇక ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంది. అలాంటి అతిథి ఇంటికి కోడలు కావడానికి ఇంకేం అర్హత కావాలరా? నానమ్మ ఇంకొకసారి పెళ్లి విషయం కానీ అతిథి విషయం కానీ మాట్లాడితే మర్యాద దక్కదు. ఇక్కడ అహల్య దూరమైందని చెప్పేసి నువ్వు అతిథిని ఇంటి కోడలు చేసుకుందామని ఏ ప్లాన్ చేసినా నేను నా కొడుకుతో బయటికి వెళ్ళిపోతానని నీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇంకొకసారి ఈ ఇంట్లో పెళ్ళి టాపిక్ వస్తే మర్యాదగా ఉండదు. అయినా ఇక బాబుకు ఫీవర్ తగ్గింది కదా, అలాంటప్పుడు ఈ మీర ఇక్కడ ఉండే అవసరం లేదు. వెంటనే తనని పంపించండి బామ్మ అని అతిథి అంటుంది. అదే నేను అనుకుంటున్నాను అతిథి. ఏ అమ్మాయి, ఇప్పుడు బాబుకు జ్వరం తగ్గింది కదా, ఇక నీ తట్ట బుట్ట సర్దుకొని బయలుదేరు. ఏంటి నానమ్మ, బాబుకు ఫీవర్ తగ్గింది ఈరోజే, అయినా 2 డేస్ తనని ఉండని, తర్వాత తన వెళ్ళిపోతుంది కదా, నువ్వు ఉండమన్నా ఉండదు. ఏంటిరా బాబుకు ఫీవర్ తగ్గింది కదా, ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పేసరికి ఇక మీరా సైలెంట్గా బయటికి బయలుదేరుతుంది. బాబును వెనక్కి చూసుకుంటూ బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఈలోపు నువ్వు నా నిజాన్ని బయట పెట్టాలనుకున్నావు కదా, చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అతిథి అనుకుంటుంది. ఇక అహల్య బాధపడుతూ బాబును వదిలేసొచ్చాను అని చెప్పేసి బెంగతో అలా నడుచుకుంటూ వెళ్తుండగా రౌడీలు అహల్య ఫోటో పట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారంటే యామిని ఎలాగైనా ఇక అహల్య కనపడితే చంపేమని. గౌతమ్గా ఇప్పుడు అడ్డుగా ఉంది అహల్య మాత్రమే. అహల్యను చంపేస్తే అప్పుడు అతిథి మెల్లో ఖచ్చితంగా గౌతమ్ 3 ముళ్ళు వేస్తాడు అని తన ఫోటో పట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు రౌడీలు. ఏలోపు మాస్క్ పెట్టుకొని సిస్టర్ వేషం వేసుకొని మీరా రూపంలో అహల్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా ఆ సమయంలో రౌడీలు ఎదురు పడతారు. అందరినీ ఒక్కొక్క ఇక లేడీ పర్సన్ని జెంట్స్ పర్సన్ని అహల్య ఫోటో చూపించి అడుగుతూ ఉంటారు. అదే సమయానికి మీరను ఈ ఫోటో చూపించి అడుగుతారు. ఇదేంటి వీళ్ళు నా ఫోటో పట్టుకొని ఇలా అడుగుతున్నారు, అసలు ఎందుకు అడుగుతున్నారు? అవును మీరేంటి ఈవిడ ఫోటో పట్టుకొని అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అని అహల్య అడుగుతూ ఉంటుంది. అంటే నీకు ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నీకు తెలుసన్నమాట. తను తెలిసినట్టుగా నువ్వు అంటున్నావు కదా, చెప్పు ఈ అమ్మాయి ఎక్కడుంది అని అంటుండగా, నాకు తెలియదు, ఆ అమ్మాయి ఫోటో పట్టుకొని ఎందుకు అడుగుతున్నారు అంటాను. లేదు, నువ్వు ఈ అమ్మాయి చూసినట్టుగా అసలు ఈ అమ్మాయి ఫోటో పట్టుకొని ఎందుకు అటు ఇటు అడుగుతున్నారు అన్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి గురించి నీకు బాగా తెలుసు, చెప్పేదాకా వదిలిపెట్టం అని చెప్పేసి మీరా రూపంలో ఉన్న అహల్య చేయిలు పట్టుకొని ఇక దీన్ని ఒక రూమ్లో బంధించండిరా, అహల్య గురించి అన్ని నిజాలు బయటపడతాయి. అవును నీ మూతుకున్న మార్క్స్ తీ అని చెప్పేసి వెంటనే 2 చేయిలు పట్టుకున్న ఇక రౌడీలు ఇంకో రౌడీ అహల్య మూతుకున్న మార్క్స్ను లాగుతుండగా వాళ్ళని తోసేసి అహల్య పారిపోతూ ఉంటుంది. ఈలోపు అహల్యను రౌడీలు పట్టుకొని అహల్య మూతుకున్న మార్క్స్ను తీయబోతుండగా మళ్ళీ వెంటనే గౌతమ్ ఇక మీరను కోపంగా ఇంట్లో వాళ్ళు నానా మాటలని పంపించారని
మీరాకు సారీ చెప్పాలని వస్తూ ఉండగా రౌడీలు మీరా వెంబడబడి ఇక అటాక్ చేస్తుండగా వెంటనే మీరా మీద రౌడీలు ఎందుకు అటాక్ చేస్తున్నారని మీరాను కొట్టబోతున్న సమయంలో ఇక వెంటనే గౌతమ్ వచ్చి ఆ చైన్ అడ్డుకొని ఒక్కొక్కరి తాట తీస్తాడు. రౌడీలు అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయిన తర్వాత మీరాను అడుగుతూ ఉంటాడు, అసలు వాళ్లకు మీకు సంబంధం ఏంటి, మీరెవరు అని అడుగుతుండగా అప్పుడు అహల్య తడబడుతూ ఉంటుంది. అంటే అది అది అని చెప్పేసి అంటుండగా, అసలు మీరు మా ఇంట్లో అడుగు పెట్టిన నుంచి ఆ మార్క్స్ మీకు అలాగే ఉంది, ఒక్కసారి మీ రూపాన్ని చూపించరా అని అడుగుతుండగా, వద్దు, ఇప్పుడు నన్ను చూస్తే లేనిపోని గొడవలు, ఇక నేను అహల్యనని తెలిసిపోతుందే అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అహల్య. పర్లేదండి, ఇక నేను బయలుదేరుతాను. అదేంటి మీరా గారు, మీకు ప్రమాదం ఉందని మాకు అర్థమవుతుంది అని ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. మీరు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, వెంటనే మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాను. మళ్ళీ ఆ రౌడీలు మీ మీద అటాక్ చేయరని నమ్మకం ఏముంది అని చెప్పేసి వెంటనే ఇక తన కారు తీసుకొచ్చి గౌతమ్ ఇక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా అదే సమయానికి కార్ల నుంచి అహల్య దిగుతూ ఉంటుంది. ఇక వెంటనే గౌతమ్ కూడా కార్ల నుంచి దిగి, ఎనివే ఈరోజు నా బాబుకు జ్వరం తగ్గడం కారణం మీరే మీరా గారు, అసలు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేసి అలా సెకండ్ ఇచ్చిన తర్వాత వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా గౌతమ్ పడిపోతుండగా అహల్య ఇక గౌతమ్ గారు అని చెప్పేసి పట్టుకుంటుంది. వెంటనే తన మూతుకున్న మార్క్స్ కింద పడిపోతుంది. ఇక గౌతమ్ అహల్యను చూసి షాక్ అయిపోతాడు. అహల్య అని చెప్పేసేసరికి వెంటనే తడబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరా రూపంలో ఉండి మన బాబుకొచ్చి, అసలు ఎక్కడికి వెళ్ళావు అహల్య, నన్ను వదిలిపెట్టి నీకు ఎలా వెళ్ళబుద్ధి కాయింది అని చెప్పేసి అంటుండగా, అహల్య ఏం చేయాలో అర్థం కాదు, అసలు నువ్వు ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాం, అందరూ నీ మీద నానా మాటలు నానా నిబంధనలు వేస్తూ ఉన్నారు, ఇల్లు వెళ్ళాల్సిన కారణం ఏంటి, ఏ ప్రాబ్లం అయినా నాకు చెప్పేవాడివి, కనీసం మన బిడ్డ గురించైనా ఆలోచించవా, వాడు ఎంతలా గుక్కపట్టి ఏడ్చాడో నీ గురించి తెలుసా, వాడితో పాటుగా నేను కూడా చాలా బాధపడ్డాను, కనీసం నా గురించి, కనీసం నీ పుట్టిన కొడుకు గురించి కూడా ఆలోచించవా, నేను ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోమారు, నువ్వు వెళ్ళాల్సిన కారణం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా, అగ్రిమెంట్ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టడం కావాలని మా బామ్మ ఇదంతా చేస్తేనే కట్టుబడి ఆ మాటకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినావని నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి అహల్య షాక్ అయిపోతుంది. అది కాదండి, ఏదైనా సరే ఇక నుంచి నువ్వు నాతో ఉండకపోతే నేను చచ్చెంత ఒట్టే అని చెప్పేసి అహల్య చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇదే మీరా విషయంలో నువ్వు అక్కడ ఉండాలి, ఖచ్చితంగా బాబును చూసుకోవాలి, అప్పుడు ఏ నిజాలు బయటపడతాయో, ఎవరి మనసులో ఏముందో మనం తెలుసుకొని వాళ్ళ బండారం బయట పెట్టాలి. ఇప్పుడు ఖచ్చితంగా మా నాన్నమ్మకు నీ మీద పగ ఉంది, బాబును చూసుకోవడానికి అహల్య రూపంలో నేను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు, ఇక బామ్మ బండారం, అదే కాకుండా అతిథి, అన్ని వాళ్ళ బండారాలు బయట పెట్టదాకా నువ్వు మీరా రూపంలో మా ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి గౌతమ్ అంటుండగా, అది సాధ్యం కాదండి, ఎలాగైనా సరే నా భార్యగా నువ్వు ఉండకపోతే నేను చావడానికి కూడా సిద్ధం అని చెప్పేసి గౌతమ్ బెదిరిస్తూ ఉంటాడు అహల్యను.